ఈ సినిమాకి నేను మాట అంటాను, నువ్వేమనుకోవచ్చు, నీ పర్మిషన్ లేకుండా అంటున్నాను. నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ తర్వాత హీరోగా అతని రేంజ్ వేరే లెవెల్కి మారిపోతే నేను ఇంకెప్పుడు మీకు అభిప్రాయాలు చెప్పను. బిగ్గెస్ట్ ఎందుకంటే అంత బాగా క్యారెక్టరైజేషన్ కానీ ఆ సీన్స్ కానీ మీరు అంత లైక్ చేస్తారు, సినిమా కూడా అలా ఉంటుంది. అతనికి డెఫినెట్గా అతని రేంజ్ నితిన్కి ఈ సినిమాతో వేరే రేంజ్ మారకపోతే నేను ఇంకెప్పుడు అభిప్రాయాలు మీకు చెప్పను. సార్ బిగ్గెస్ట్ సర్టిఫికేషన్స్ మీకు అంటే రాబిన్ హుడ్ అంటే ఒక సీరియస్ నోట్ కనిపిస్తుంది మనకి. కొండవీటి దొంగ చిరంజీవి గారు కానీ లేకపోతే కిక్ కానీ వీళ్ళంతా రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ స్టోరీసే. కానీ ఈ డిఫరెంట్గా ఉంది రాబిన్ హుడ్ అనేది. మాకు ఎంటర్టైన్మెంట్లో ఎక్కువ స్కోప్ కనిపించే విధంగా ఈ రాబిన్ హుడ్ ఉన్నాడు. సో ఏంటి మీ టేక్ ఏంటి, ఏం చెప్తారు? రాబిన్ హుడ్ టైటిల్కి ఎలా జస్టిఫికేషన్? ఇప్పుడు అదే యాక్చువల్గా ఏంటంటే కథ క్యారెక్టరైజేషన్ అలాగే మొదలవుతుంది కానీ ఇంకా యాజ్ ఇట్ ఈస్ అదే అయితే ముందు వచ్చిన సినిమాలన్నీ చాలా ఉన్నాయి. సో సేమ్ సెక్టర్లో పడుతుంది. ఒక 20 minutes తర్వాత కథ టర్న్ అవుద్దండి. ఆ టర్న్ అయిన దగ్గర నుంచి ఇక రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఛార్జ్ తీసుకుంటారు. ఆయన నాకు చిన్న అవకాశం ఇస్తావా? నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అబ్బాయి, మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. మంచి షడ్రతో రసోపేతమైన భోజనం పెడతాం మన ఇంటికి. భోజనం తింటూ ఉంటావు, నువ్వు ఉన్నట్టుండి పాయసం పోస్తే ఎలా ఉంటుంది? పాయసం తింటున్నప్పుడు ఎలా ఉంటుంది? అదే ఈ సినిమాలో మా కామెడీ ప్లస్.